హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్‌గా ఎప్పుడులాగే నేను డ్యూటీ నుంచి రాగానే మా చిన్నోడైతే వచ్చేసాడు బ్యాగ్ తీసుకెళ్ళడానికి. సరే వాడి దగ్గర బ్యాగ్ ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోదాం అనేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంటికి రాగానే మా చిన్నోడు టిఫిన్ తినలేదని చెప్పారు ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అన్న లేడు కాబట్టి ఈరోజు. యాక్చువల్‌గా ఈ వీడియో నేను ఏప్రిల్ 1 అయితే షూట్ చేశానన్నమాట. సరే ఇంకా వాడికి ఈరోజు నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, హాఫ్ డే స్కూల్స్. నేను డ్యూటీ నుంచి వచ్చేలోపే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు పెద్దోడు. చిన్నోడికి ఇంకా టిఫిన్ తినిపించేసి నేను టిఫిన్ తినేసాను. యాక్చువల్‌గా చిన్నోడిని కూడా మేము ఏప్రిల్ 1 నుంచి పంపించాలి స్కూల్‌కి. కానీ సెకండ్ నుంచి బాగుంది, సెకండ్ పౌర్ణమి అని అన్నారనేసి మేము ఇంకా సెకండ్ నుంచి పంపించేద్దామని అనుకున్నాము. ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంట్లో ఆకు ఉండింది. సరే ఆకుపప్పు చేద్దాము అని అనుకున్నాను. కానీ ఎర్రపప్పుతో చేస్తే చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పారు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఎలా వస్తుంది అనేసి ట్రై చేశాననమాట. పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఇంట్లో రసము, పెరుగు ఉంది కదా, పప్పు పిల్లలు ఉన్నారు కాబట్టి సరే ఏదైనా వడియాలు ఎంచుతాము పిల్లలు తింటారు అన్నట్టు వడియాలైతే ఏంచేసాను కొంచెం పిల్లల కోసము. నేను ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసే లోపల చిన్నోడేమో బయట హాల్లోనే నిద్రపోయాడు. ఆ సోఫాలు అవి ఇవి అన్నీ గందరగోళం చేసేసాడనమాట. పిల్లలన్నాక ఇంకా మామూలే కదండి. ఇంకా అందులో వాడు ఒక్కడే ఉన్నాడు ఈరోజు. ఏం చేయాలో తోచక ఏదో ఒకటి ఆడుకునేసి పడుకునేసాడనమాట. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి అని అనుకున్నాను. ఏమంటే అందరూ చాలామంది అడుగుతుంటారు, మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు కదా, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత వస్తుంది అని అడుగుతారు. నేను దీని గురించి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో అయితే రాబోయే వీడియోస్లో నేను దీని గురించి అయితే క్లారిటీ ఇస్తాను. ఇంకా ఇంకొక విషయానికి వస్తే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, థ్రెడ్ డ్రాపింగ్ అయితే చూపించాను. దాని రిజల్ట్ అయితే ఈరోజు చూసేయండి. ఎలా వచ్చింది, మీకు నచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూస్తూ చూస్తూ ఒక లైక్ అయితే వేసేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.